తప్పకుండా మనము దేవునికిని, ఇతరులకును మంచి సువాసనగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. దేవునికి పరిమళ వాసనగాను, ప్రజలకు సువాసనగాను ఉండటము సాధ్యమే. హల్లెలూయా! ఇంకా చాలామంది వాక్యంలోకి రాలేదు. రండి. హల్లెలూయా! దేవుని బిడ్డలమైన మనము ఆయనకు సువాసనగా ఉండాలి. అలాగే ఈ లోకానికి కూడా పరిమళ వాసనగా మనం ఉండాలి. ఇది మనం ఆశపడాల్సింది. ఈ సంవత్సరము మనము దేవుని బిడ్డలముగా కొన్ని విషయాలను మనము గమనించి జాగ్రత్త పడినట్లయితే తప్పకుండా అది సాధ్యమవుతుంది. ఆమేన్. యెహోవాకు అది ఇంపైన సువాసన అనే మాట బైబిల్‌లో చూస్తాం. యెహోవాకు ఇంపైన సువాసన కలిగిన దహన బలి అనే మాట చూస్తాం. అనేక స్థలాలలో నాకు ఇంపైన సువాసనను, నాకు ఇంపైన సువాసనగా ఉన్నదని దేవుడు మాట్లాడటం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము మాట్లాడితే, మనము ప్రార్థన చేస్తే దేవునికి అది ఒక ఇంపైన సువాసనగా, ధూపముగా పైకి వెళ్ళాలి. హల్లెలూయా! మన మాటలు వినటానికి దేవుడు త్వరపడాలి. ఏదైనా మాట్లాడితే బాగుండు, నేను వినాలి అని దేవుడు కనిపెట్టుకునే విధంగా మన నోటి నుండి అటువంటి ప్రార్థన, అటువంటి మాటలు బయలువెళ్ళను గాక. అది సువాసనగా, అది సువాసనగా ఉండాలి. కొందరు మాట్లాడకపోతే బాగుండు అని అనుకుంటాం గదా! అమ్మో! నోరు తెరిస్తే ఏమంటదో అనే భయం. నోరు తెరిస్తే ఏం మాట్లాడతాడో అనే భయం. అసలు నన్ను చూడకపోతే బాగుండు, నాతో మాట్లాడకపోతే బాగుండు అని మనము అనేక సార్లు మనల్ని మనం భద్రం చేసుకోవాలనుకుంటాం. మన బాధ ఏమిటంటే వారు నోరు తెరిస్తే వచ్చేది సువాసన కాదు. వారు నోరు తెరిస్తే వచ్చేది పరిమళ వాసన కాదు. మరేంటది? చెప్పాలండి? దుర్వాసన. అంటే మనము సువాసన, దుర్వాసన అని మాట్లాడుకునేటప్పుడు మనము దేని గురించి మాట్లాడుతున్నామో మనం అర్థం చేసుకొని మనం ఆత్మీయముగా అనేక మంది నోరు తెరిస్తే వాళ్ళ భాష బాగోదు. మంచి మాటలు రావు.